అన్నలు అసూయతో ద్వేషంతో అమ్మి వేసినప్పుడు ఐగుప్తు అనే ప్రాంతానికి యోసేపు వెళ్ళిపోవడం జరిగింది. ఐగుప్తులో యోసేపు చాలా శ్రమను అనుభవించాడు, శోధనను సహించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ తర్వాత చెరసాలకు వెళ్ళిపోయాడు. చెరసాలకు వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని యోసేపును తిరిగి ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఒక అధికారిగా దేవుడు హెచ్చించిన తర్వాత, నియమించిన తర్వాత దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాక యోసేపు తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో యోసేపును టైప్ క్రైస్ట్ అంటారు. క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా యోసేపు జీవితం మనకు కనపడతా ఉందండి. యోసేపు జీవితంలో అనేకమైన అంశాలు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులకు మరి చాలా క్లోజ్ రిలేషన్ మనకు కనబడతా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆయన స్వకీయులు అంగీకరించలేదనే మాట వాక్యంలో చూస్తాం. యోసేపును అతని సొంత కుటుంబమే అంగీకరించలేదు, సొంత కుటుంబమే యోసేపును ద్వేషించారు. ఇప్పుడు యోసేపును మరి భయంకరమైన శ్రమకు తన సహోదరులు అప్పగించిన ఆ పరిస్థితిలో యోసేపును దేవుడు ఒకానొక దినాన హెచ్చించి దీవించిన తర్వాత, బైబిల్ గ్రంథంలో ఎగ్జాక్ట్గా ఎన్ని సంవత్సరాలు అని వ్రాయబడలేదు, కానీ చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే దాదాపు 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో భయంకరమైన శ్రమను, బానిసత్వాన్ని యోసేపు అనుభవించాడు. ఆ 13 సంవత్సరాల్లో ఉదయం లేచిన ప్రతిసారి తనకి తన అన్నలు గుర్తొచ్చుండ్రా, అన్నలారా మీ ద్వేషం వల్లే కదా నేను దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ ఎండెడ్, ఐ హ్యావ్ ల్యాండెడ్ బికాస్ ఆఫ్ యువర్ హేట్రెడ్. మీ ద్వేషం వల్లే నాకు ఈ కష్టం వచ్చింది, మీ అసూయ వల్లే నేను ఈ శ్రమ అనుభవిస్తూ ఉన్నా. నా కంఫర్ట్ జోన్లో నుంచి నాకు అన్ని సౌకర్యవంతంగా ఉంటే అమ్మ ప్రేమను నాన్న ప్రేమను నాకు మీరే కదా దూరం చేసిందని అన్నదమ్ముల మీద దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ద్వేషం పెరగాలండి. కానీ యోసేపు జీవితంలో యేసయ్య లాంటి మనసు, క్షమించే మనసు. అన్నలు వచ్చి క్షమాపణ అడగక ముందే వారిని క్షమించేశాడు మనసులో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చూస్తాడో తెలుసా అండి? అంతరంగాన్ని చూస్తాడు. కొన్నిసార్లు మనం ఎదుటివారు అపకారం చేసిన వారు వచ్చి క్షమాపణ అడిగితే కూడా క్షమించలేకపోతాం. క్షమించిన మాట వరుసకి పర్లేదులే అంటాం, కానీ లోపల పెట్టుకుంటారు కొంతమంది. పెట్టుకొని వాళ్ళ పిల్లలకు కూడా చెప్పేస్తారు. ఏమని తెలుసా? వాళ్ళ సంగతి ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే వాళ్ళకి ఏదో ఒకటి రివెంజ్ తీర్చుకోండిరా, మీ అమ్మని నాన్నని ఇంత బాధ పెట్టారని. కొన్నిసార్లు అపకారాన్ని మనసులో పెట్టుకొని క్షమించలేని హృదయంతో, ఒక బిట్టర్నెస్తో మనం బ్రతుకుతూ ఉంటామండి చాలాసార్లు. చేదైన వేరు అని ఉంది వాక్యంలో, చేదు ఉండిపోద్ది లోపల. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలను మధురంగా మార్చిన తర్వాత, చేదైన పరిస్థితులు కొన్ని వచ్చినప్పుడు లోపల పెట్టేసుకుంటే చేదైన వేరు మొలిచి మధురమైన మన జీవితాలు చేదైన బ్రతుకులుగా మారిపోతూ ఉంటాయి. అప్పుడు బయటకు వచ్చే ఫ్రూట్ అంతా చేదే. కానీ యోసేపును మనం గమనించినట్లయితే, even before his brothers ever came in front of him and asked for forgiveness, Joseph has already forgiven them in his heart. హృదయంలో ముందే క్షమించేశాడు. అందుకే ఎదుటికి వచ్చి సాష్టాంగ పడుతుంటే లేవమంటాడు. బైబిల్ మూవీ ఒకటి ఉంటుందండి, జోసెఫ్ అనే ఒక మూవీ. ఐ థింక్ ఇప్పుడు యూట్యూబ్లో ఉందేమో, కానీ నేను చాలా కాలం క్రితం చూశాను. యోసేపు సహోదరులు వచ్చి ఏడుస్తా ఆయన కాళ్ళ మీద పడుతుంటే యోసేపుకి మనసు అంగీకరించదండి. లేవండి 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 అంటూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడో క్షమించేశాడు. కష్టమేమి, మా అన్నలు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అనే అంత గొప్ప హృదయము దేవుడు యోసేపుకి ఇచ్చిన తర్వాత, ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులు క్షమాపణ కోరారు, క్షమించేశాడు. యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించిన తర్వాత, నా కుటుంబానికి నేను ఎలా మేలు చేయగలను అని ఆలోచించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెన్ గాడ్ బ్లెస్సెస్ us, దట్ బ్లెస్సింగ్ కమ్స్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక స్థానంలో పెట్టాడంటే అక్కడ మనం చేయవలసిన బాధ్యత కూడా ఖచ్చితంగా. గాడ్ డజంట్ బ్లెస్ us so we can enjoy and have a good life and forget about everybody else. కొంతమంది ఆస్తి పెరుగుతూ మంచి ఆరోగ్యంగా ఉంటూ ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత, నేను నా కుటుంబం పుష్టిగా బలంగా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని సమృద్ధిగా కొన్ని తరాల కొరకు డబ్బును కూర్చుకొని బ్రతకడానికి అన్నట్లు అందరి గురించి మర్చిపోతారు. దేవుని సేవని సపోర్ట్ చేయడం గురించి మర్చిపోతారు. తమ స్నేహితులు, తమ బంధువులు దీన స్థితిలో ఉంటే వారికి సహాయం చేయడం కూడా మర్చిపోతారు. కానీ దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తే ఒక బాధ్యతతో వస్తుంది ఆశీర్వాదం. అదేంటంటే, నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నీతో ఉన్న వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని వారిని కూడా నువ్వు యూ హ్యావ్ టు లిఫ్ట్, లేవనెత్తాలి. యోసేపులా మనసు చూస్తామండి.
యోసేపు యొక్క సహోదరులు అడగలేదు, కానీ యోసేపే అంటున్నాడు, నేను ఫరోతో మాట్లాడాను, నా సహోదరులారా మీరందరు రండి, నాన్నను కూడా తీసుకొని రండి, నేను మీ కొరకు ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఎంత గొప్ప మనసు అండి! మీకు మీ కుటుంబాలకు అందరికీ నేను సమస్తాన్ని సిద్ధపరిచాను, మీరు వచ్చి చక్కగా ఉండండి అని గోషెను దేశము ప్రాంతాన్ని ఫరో రాజుతో మాట్లాడి వారి కొరకు ఏర్పరిచిన తర్వాత ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలు చాలా సౌఖ్యాన్ని అనుభవించారండి. They had a good time in Egypt. They had a good life in Egypt as there was a famine in Canaan. కనాను ప్రాంతంలో కరువు ఉన్నప్పుడు ఐగుప్తు దేశము ఇశ్రాయేలీయులకు ఒక ఆశ్రయముగా మారింది. కానీ కొద్ది కాలము, కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏ ఐగుప్తు వారికి ఒకప్పుడు ఆశ్రయమైందో అదే ఐగుప్తు ఇప్పుడు వారికి చెరసాలగా, బందీఖానాగా మారిపోయింది. గమనించాలి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు వస్తారండి. వచ్చినప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? వీరు నాతో పరిచయం అవడం నాకు ఎంత భాగ్యం అనుకుంటావు, వీరు నాకు ఎంత సహాయపడుతున్నారు అనుకుంటావు, వీరు నాకు ఆశీర్వాదం అనుకుంటావు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరు నీకు ఆశీర్వాదంగా ప్రారంభమయ్యారో వారే నీకు ఒక శాపంగా మారిపోతారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. వాస్తవం మాట్లాడుతున్నానండి. ఏ వ్యక్తులైతే ఒకప్పుడు వీళ్ళు నాకు మేలు, వీళ్ళు నాకు దీవెన, వీళ్ళు నాకు ఆనందము, వీళ్ళు నాకు ఆదరణ అనుకుంటావో అదే వ్యక్తులు ఒకానొక సమయం వచ్చేసరికి నీకు అపకారం చేసే స్థాయికి వెళ్ళిపోతారు, నిన్ను బాధించే స్థితికి వెళ్ళిపోతారు, నీ వెనకాల గోతులు తవ్వే స్థితికి వెళ్ళిపోతారు, అన్నం పెట్టిన చేతి వేళ్లను కొరికే స్థితికి వెళ్ళిపోతారు. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఒకప్పుడు వీరిని ఆశీర్వాదం అనుకున్నానే, ఇప్పుడు వీరే శాపం అయిపోయారేంటి? మనుషులంతే, సింపుల్. మనుషులు ఎవ్వరూ నమ్మదగిన వారు కారు. వాక్యంలో ఎప్పుడో వ్రాయబడింది ఆ మాట. ఏ ఐగుప్తు ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు ఆధారముగా, ఆదరణగా ఉందో యోసేపు కుటుంబానికి, అదే ఐగుప్తు ప్రాంతం ఇప్పుడు ఒక చెరసాలగా, ఒక ఇనుప కొలిమిగా మారిపోయిందండి. ఇట్ వాజ్ అ ప్లేస్ ఆఫ్ స్లేవరీ. ఇశ్రాయేలీయులు అణగద్రొక్కబడ్డారంట. ఎంత అనగద్రొక్కబడ్డారు. కానీ ఆసక్తికరమైన మాట ఏంటంటే, నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం చూడండి. వారు శ్రమ 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి, హల్లెలూయా, ఐగుప్తు రాజైన ఫరో వాళ్ళని అనగద్రొక్కుతా ఉంటే ఐగుప్తు రాజు అనుకుంటున్నాడు, ఇంకా వీళ్ళు నశించిపోతారు, ఇంకా వీళ్ళు కనుమరుగైపోతారు, ఇంకా ఇశ్రాయేలీలు అనేవాళ్ళు మాకు చాలా, వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది కాబట్టి వాళ్ళని డిసపియర్ చేసేయాలనుకొని, కాన్పు పీటల మీద మగ పిల్లలు పుడితే వాళ్ళని అక్కడే చంపేయాలి, ఆడపిల్లలు పుడితే బ్రతకని అంటే ఒక ఆజ్ఞను కూడా జారీ చేసిన ఫరో అతని ఎక్స్పెక్టేషన్స్కు కాంట్రరీగా దేవుని ప్రజలను ఫరో ఎంత శ్రమ పెడుతున్నాడో వాళ్ళు అత్యధికంగా ప్రబలుతున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.